అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎస్సీఓ మొత్తం కంప్లీట్ అయింది గదా! ఇంకేమన్నా పెండింగ్స్ ఉన్నాయా? అయిపోయింది మేడం. నిన్న టెక్నికల్ ఎస్‌ఈఓ గూడా అయిపోయింది మనకి. అయిపోయింది. బట్ దానికి కంటెంట్ కూడా పంపించాను. ఇంకా అవి ఒకసారి మీరు చదువుకోండి. యాహ్! ఓకే. ఇది మీకేమన్నా అవి చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ఒకసారి మళ్ళీ మా క్లాస్‌లో అడగండి నెక్స్ట్ క్లాస్‌లో. సరే, సరే. అంటే ఏమన్నా పాయింట్స్ మిస్ అయ్యుంటే మేబీ ఎక్స్‌ప్లెయిన్ జేయడంలో. ఓకే, ఓకే. నెక్స్ట్ మనము క్యాన్వా చూసామా అండి క్యాన్వాది? లేదు, లేదు. వాళ్ళు చెప్తా అన్నారు క్యాన్వా. అవునా? ఓకే. లేదు సార్ క్యాన్వా స్టార్ట్ చేద్దాం. ఓకే. క్యాన్వా మీరు జీమెయిల్‌తో అయినా లాగిన్ అవ్వచ్చు. లేదంటే లైక్ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చైనా లాగిన్ అయ్యి జస్ట్ మీరు ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకిక్కడ కనిపిస్తుందనమాట. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్‌లోని యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, మొబైల్ వీడియోస్, షీట్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్స్, లైక్ ప్రజెంటేషన్ అంటే పీపీటీ ప్రజెంటేషన్, సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, వీడియోస్, ప్రింటబుల్ ఫార్మాట్స్ లైక్ వెబ్సైట్ అంటే యూఐ, యూఎక్స్ డిజైన్ చేసుకునేది. ఇక్కడ కస్టమ్ సైజెస్, అప్‌లోడ్స్ ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ కనిపిస్తాయండి మనకి ఇక్కడ ఏ ఏ సైజులో ఎలా ఉంటాయి. మనకి సైజెస్ కనిపిస్తాయన్నమాట ఎట్లా ఉంటదని. ఇలా చూసుకుంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు సెలెక్ట్ చేసుకుంటే మనం ఇమేజెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే అన్ని సోషల్ మీడియాస్‌కి ఫిట్ అయ్యేది మనకి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ అయితే ఫేస్‌బుక్‌లోకి, ట్విట్టర్‌లోకి ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే ఫేస్‌బుక్‌కి రిలేటెడ్ పోస్ట్ చేసామంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సెట్ అవ్వదు. అందుకని మనము ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అనేది ఒకటి తీసుకుందాం. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఏదైనా తీసుకోవచ్చు. బట్ మనం ఈ ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నిట్లో పోస్ట్ చేయాలంటే ఇది సైజ్ కరెక్ట్ అవుతుంది. మనం సైజెస్ ఏ సైజ్ తీసుకున్నా ఇక్కడ మార్చుకోవడానికి పెయిడ్ వస్తే మనకి ఛాన్స్ వస్తదనమాట మార్చుకునేది. ఫ్రీ వెర్షన్‌లో అయితే మనకు ఆ ఛాన్స్ రాదు. అందుకని కరెక్ట్ సైజ్ తీసుకోవాలి. ఇక్కడ తర్వాత డౌన్‌లోడ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం దేనికి రిలేటెడ్‌గా పోస్ట్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఇక్కడ మనం చాట్‌జీపీటీలో ఒక కంటెంట్ తీసుకున్నాం. క్రియేట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కంటెంట్ అబౌట్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని వచ్చింది. దీన్ని మనం చేస్తే మనకి కొన్ని కంటెంట్స్ అయితే వచ్చింది. ఈ కంటెంట్‌లో మనకి ఓకే అనుకుంటే ఇది తీసుకోవచ్చు. లేకపోతే వేరేది మళ్ళీ అడిగితే మళ్ళీ రాస్తది. రెడీ టు లాంచ్ యువర్ కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ అన్నట్టు కంటెంట్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి గ్రాఫిక్ డిజైన్ చేసే ఐడియా ఉంటే మనం ఓన్‌గా ఇక్కడ అన్నీ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ మనకి అంత ఐడియా లేదు, మనం చేయలేము అనుకున్నప్పుడు ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి. డిజైన్స్ క్లిక్ చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్ అని సెలెక్ట్ చేసుకుంటే
మనం డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా మనకి చాలా ఇమేజెస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రో ఆప్షన్ ఉన్నవి మనము ప్రో వెర్షన్‌లో వస్తాయి. బట్ ఫ్రీ ఉన్నవి మాత్రమే మనం యూజ్ చేసుకోగలం ఈ టెంప్లేట్స్. ఇందులో మనకి నచ్చిన టెంప్లేట్‌ని మనం సెర్చ్ చేసుకోవాలి. లైక్ ఇది కొంచెం సింపుల్‌గా ఉంది. లైక్ ఇట్లాంటివి తీసుకొని ఇక్కడొచ్చేసి సైజ్ 24 ఉంది. చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే చేయొచ్చనమాట పెద్దగా. ఇంకా కూడా ఇంకా ఏమన్నా మంచిగా ఉన్నాయేమో సెర్చ్ చేసుకోవాలి. మనం ఈ టెంప్లేట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడతది. మంచి టెంప్లేట్స్‌ని చూసి. మళ్ళీ కొన్ని టెంప్లేట్స్ అంటే మన కంటెంట్ ఎక్కువ రాయడానికి వీలు కాదు. అలాంటివి కూడా చూసుకొని తీసుకోవాలి. ఇక్కడొచ్చేసి రెడీ టు లాంచ్ యువర్ కెరియర్. ఇక్కడ డైరెక్ట్‌గా మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చనమాట. వర్డ్స్ తీసుకొచ్చేసి. కాపీ చేసుకున్న కంటెంట్ ఇక్కడ పెట్టేస్తే మనకి కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్‌కి మనం ఏమేం చేయొచ్చు అంటే ఇక్కడొచ్చేసి మనం టెక్స్ట్ స్టైల్స్ మార్చుకోవచ్చనమాట. వాళ్ళిచ్చిన స్టైల్ కాకుండా. మారితే ఇట్లా మనం ఏది చేంజ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా కంటెంట్ అనేది మారుతుంది. ఈ కంటెంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అనేది ఏసుకోవచ్చు. వాట్ యూ లర్న్. వాట్ యూ లర్న్ అంటే మనకి ఇది అవసరం లేదు. ఇది తీసేద్దాం. అంటే మనకి ఇక్కడున్న ఈ కంటెంట్ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్‌గా అయినా కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతది. లేదు అంటే ఇక్కడ టెక్స్ట్‌లోకెళ్ళేసి ఇక్కడ బాడీ ఆఫ్ టెక్స్ట్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి వస్తాయన్నమాట. ఏ ఏ ఆప్షన్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకొచ్చేసి ఇది కలర్ బ్లాక్ ఉంది. ఇది వైట్ చేయాలంటే టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ అనేది టెక్స్ట్ కలర్. ఈ టెక్స్ట్ కలర్‌లో మనం వైట్ అనేది యాడ్ చేసుకున్నాం. టెక్స్ట్ మొత్తం వైట్ కలర్‌లోకొచ్చింది. ఇప్పుడు ఈ మొత్తం అలైన్‌మెంట్ కరెక్ట్‌గా లేదు. ఇప్పుడు ఇది అలైన్‌మెంట్. ఈ అలైన్‌మెంట్ దగ్గరికెళ్ళి మనము అంటే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అలైన్‌మెంట్ దగ్గరికెళ్ళి లైక్ లెఫ్ట్ అలైన్‌మెంట్, ఇది జస్టిఫికేషన్, రైట్ అలైన్‌మెంట్, సెంటర్ అలైన్‌మెంట్ లేక ఇట్లా ఉంటదనమాట. ఈ స్టెప్స్ మనం ఏ అలైన్‌మెంట్ కావాలంటే ఆ అలైన్‌మెంట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనకి ఇవి వద్దనుకోండి ఇవి తీసేసి ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ పెట్టేస్తే మనకి ఇలా వచ్చేస్తది. ఇంకా లేదు మనం ఇంకేదన్నా కొంచెం మన టైం ఉంటే నీట్‌గా ఇక్కడ గూడా ఇంకా చిన్న చిన్న పాయింట్స్ లైక్ ఏదైనా యారోస్ కానీ అట్లా పెట్టుకోవడం మనకు కొంచెం టైం పడతది. అది చాలా స్లో ప్రాసెస్ అనమాట. బట్ మనం చేసే డైలీ పోస్ట్‌లకి అంత టైం స్పెండ్ చేయలేం కాబట్టి ఇక్కడ ఆహ్, ఇట్లా బుల్లెట్ పాయింట్స్‌గా తీసుకొచ్చి ఇక్కడొచ్చేసి మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. లేదా ఇట్లా ఈ కార్నర్‌లో పెట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. లైక్ ఇలా డ్రాగ్ చేస్తే పెరుగుతదనమాట. ఫాంట్ సైజ్ కూడా పెరుగుతది. ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఈ స్టైల్ మార్చుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కలర్ మార్చుకోవచ్చు. బోల్డ్ ఇది క్లిక్ చేస్తే బోల్డ్ వస్తది. లేకపోతే నార్మల్. బోల్డ్ ఇట్లా ఇటాలిక్ కావాలి. ఇది దీనికి ఇటాలిక్ అనేది వర్క్ అవ్వట్లేదు ఈ స్టైల్‌కి. లైక్ ఇట్లా యాడ్ చేసుకోండి. ఈ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి స్పేసింగ్ అనమాట. ఇప్పుడు ఈ లెటర్స్ మధ్య కొంచెం స్పేస్ కావాలి అనుకోండి. ఇది చేస్తే మనకు స్పేసింగ్ అనేది పెరుగుతది. లేకపోతే నార్మల్‌గా ఉంటది. ఇక్కడ ఇదొచ్చేసి లైన్ స్పేసింగ్ అనమాట. లైన్స్ తగ్గించుకోవాలి, పెంచుకోవాలి అంటే ఇది యూజ్ చేసి మనం లైన్స్ తగ్గించుకోవడం, పెంచుకోవడం చూడొచ్చు. అంటే మనం ఉండే అలైన్‌మెంట్ బట్టి నీట్‌గా ఉందా లేదో చూసుకొని దాని నుంచి అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు ఇవి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇది ఒపాసిటీ, ట్రాన్స్‌పరెన్సీ అనమాట. ఇది ఇట్లా మూవ్ చేస్తే
మొత్తం అది కనిపించకుండా పోతది. బట్ ఇదేంటంటే ఎక్కువ ఇమేజెస్‌కి సెట్ అవుతది. ట్రాన్స్‌పరెంట్ ఇమేజెస్ చేయడానికి. ఇక్కడ యానిమేషన్ ఇప్పుడు వరకు మనం ఇది డౌన్‌లోడ్ చేయడానికి చూస్తే ఇక్కడ పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉంది. ఇక్కడ సైజ్ అనేది ఫిక్స్ అనమాట. మనం మూవ్ చేయలేం. వీడిచ్చిన మనం మూవ్ చేయాలంటే మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. సైజ్ అనేది మార్చుకోవాలి అంటే, అంటే ఒకే ఇమేజ్ డిఫరెంట్ సైజెస్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనం పెయిడ్ వెర్షన్‌లోకెళ్ళాలి. లిమిటెడ్ ఫైల్ సైజ్ ఈజ్ 1 కేబీ అంతే ఇచ్చాడు. ఇంకా దాని సైజ్ మార్చుకోవడానికి లేదనమాట మనం. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే. నెక్స్ట్ ఇక్కడ జేపీజీ ఫార్మాట్‌లో కావాలంటే మార్చుకోవచ్చు. పీడీఎఫ్స్ మార్చుకోవచ్చు. మనం ఒకవేళ ఈ ఇమేజ్‌ని ప్రింటబుల్ ఫార్మాట్‌లోకి మార్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఎంపీ4, జిఫ్, పీపీటీఎక్స్ ఇట్లా మనం ఏ ఫార్మాట్‌లో కావాలంటే ఆ ఫార్మాట్‌లోకి మార్చుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ ఉన్న ఇమేజ్‌ని మనం యానిమేషన్ యాడ్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా వీడియో అయిపోతది. ఇట్లా మనం స్టైల్స్‌గా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడొచ్చేసి వీడియో అయిపోయింది. జస్ట్ ఇది సెలెక్ట్ చేయగానే. నెక్స్ట్ ఈ కంటెంట్‌కి గూడా యానిమేషన్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ యానిమేషన్స్ తెలుగు ఫాంట్‌కయితే వర్కౌట్ అవ్వవు. ఆహ్, ఫాంట్ మారిపోతదనమాట. ఇప్పుడు ఈ వర్డ్స్ ఉన్నాయి గదా! దీని ఎఫెక్ట్ మార్చాలి అంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ షాడో రావాలనుకోండి ఇట్లా యాడ్ చేయొచ్చు. ఇది కలర్ ఇట్లనే ఉంది. ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతది బ్యాక్‌గ్రౌండ్. నెక్స్ట్ ఇది ఇది కావాలంటే ఇట్లా మనం ఈ ఫాంట్ స్టైలు, సైజులు ఇవన్నీ మార్చుకోవచ్చు. ఇట్లా మనం ఫాంట్స్ డిజైన్స్ అన్నీ మార్చుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనం పొజిషన్ అనమాట. పొజిషన్ అంటే ఈ ఫ్రంట్ ఉంది బ్యాక్‌కి, బ్యాక్ ఉంది ఫ్రంట్‌కి వస్తది. జస్ట్ ఇది బ్యాక్ ఉంది గదా! పొజిషన్ అంటే ఫార్వర్డ్ అంటే ముందుకొచ్చేస్తది. ఇది ముందుకొచ్చింది ఫార్వర్డ్ అంటే. ఇట్లా పైకొస్తుంది. మాములు బ్యాక్‌వర్డ్ అంటే బ్యాక్‌కెళ్ళిపోతుందనమాట. ఇట్లా మనం ఈ ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఒకవేళ దీని వెనక్కెళ్ళాలంటే బట్ టెక్స్ట్‌కైతే అవసరం ఉండదు. ఇమేజెస్‌కైతే ఉంటది. ఇక్కడ ఈ ఇమేజ్ మనకు నచ్చలేదనుకోండి. ఈ ఇమేజ్ నచ్చకపోతే ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎలిమెంట్స్‌లోకెళ్తాం నెక్స్ట్ స్టెప్. ఎలిమెంట్స్‌లోకెళ్ళి కెరియర్స్ ఇక్కడ కెరియర్‌లో కూడా ఇమేజెస్ చూసుకుంటాం. ఈ ఇమేజెస్‌లో ఏది మంచిగా అనిపిస్తే ఆ ఇమేజ్ తీసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేస్తే ఇమేజ్ అనేది యాడ్ అయిపోతదన్నమాట ఇక్కడ. ఇక్కడ మీకు ఈ ఫ్రేమ్‌కి ఫిట్ అయిపోతది. ఇట్లా ఇమేజెస్ మార్చుకోవచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి మన వెబ్‌సైటు, ఇక్కడ మన కాంటాక్ట్ నంబర్ ఇవ్వచ్చు. లైక్ మీరు ఇంకా గ్రాఫిక్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకోండి కెరియర్‌కి సంబంధించినవి. ఇక్కడ గ్రాఫిక్స్ క్రియేట్ చేసుకుంటే, ఈ గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఇది ఉంది గదా! ఇది జస్ట్ లైక్ ఇట్లా మనం అంటే కొంచెం నీట్‌గా సెట్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మనం ఎట్లా డిజైన్స్ కావాలనుకుంటే అట్లా మళ్ళీ దీనికి కలర్ చేంజ్ జేసుకోవాలనుకోండి. దీనికి కలర్ మనం బ్లాక్ చేంజ్ చేసుకున్నామనుకోండి అది బ్లాక్ అయిపోతది. నెక్స్ట్ ఇక్కడ సరౌండింగ్స్ కూడా వైట్ కలర్ అనుకోండి. ఇట్లా వైట్ కలర్ వస్తది. లేదంటే బ్లూ ఇట్లా కలర్స్ మార్చుకోవచ్చు. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చనమాట దీనికి. ప్రాపర్‌గా అన్నీ నీట్‌గా ఇట్లా అలైన్ జేసుకోవచ్చు.
అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను ఇట్లా పెట్టి. ఇట్లా మీరేదన్నా కావాలన్నా గూడా మీకు కావాల్సినయన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ కెరియర్స్ ఉంది. ఈ కెరియర్స్ అయినా గూడా ఇక్కడ మనకి నీట్‌గా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మనం ఏదన్నా యాడ్ జేసుకోవాలంటే ఇలాంటివి యాడ్ జేసుకోవచ్చు. మేడం ఆ! రేపు గూగుల్ యాడ్స్ కూడా మనం ఏదైనా యాడ్‌కి ఎడిట్ చేయాలంటే ఇయ్యే గదా! ఇయ్యే చేసుకోవచ్చు. అంటే ఈ క్యాన్వా కంపల్సరీ రావాలనుకుంటదా? రావాలి. ఇక్కడ మనం ఇట్లా ఇవన్నీ యాడ్ జేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మన వెబ్‌సైట్ మన కంపెనీ వెబ్‌సైట్ లోగో పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఇవి ఎలా యాడ్ చేయాలో నేను చూపిస్తున్నాను అంతే. జస్ట్ ఇక్కడ లోగో పెట్టాలి యాక్చువల్‌గా. లోగో పెట్టేసి ఆహ్, ఇట్లా డిజైన్ జేసుకోవచ్చు. ఇది ఎగ్జిస్టింగ్‌గా ఉన్నది. ఒకవేళ మీకు అన్నీ కొంచెం బాగా క్రియేటివిటీ ఉంది, మీరు బాగా చేయగలరు అనుకుంటే మొత్తం ఈ ఎలిమెంట్స్ అన్నీ యూజ్ చేసుకొని ఏ ఎలిమెంట్ పెడితే బావుంటది, ఏ ఎలిమెంట్ ఎక్కడ మొత్తం ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఓకే. ఈ ఇమేజ్ నచ్చలేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నా ఉందేమో చూడండి. ఇగో ఇదొకటుంది. బట్ ఇక్కడ గూడా మనం ఎడిట్ చేసుకొని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అన్నీ. లైక్ ఇట్లా మనం మనకి నచ్చినట్లు ఇమేజెస్‌ని డిజైన్ జేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడొచ్చేసి కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కలర్ ప్యాలెట్స్ ఇయన్నీ యూజ్ చేయటం. అంటే ఏ ఇమేజ్ ఎక్కువగా యూజర్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది అంటే మోస్ట్‌లీ కొంచెం యెల్లో, బ్లాక్ ఇట్లాంటివున్నవి కొంచెం డార్క్ కలర్స్ లాగా ఉన్నవి కొంచెం ఇట్లాంటివి బాగా అట్రాక్ట్ చేస్తాయన్నమాట. దీనికి సంబంధించిన మొత్తం ఏ కలర్స్ ఎలా యూజ్ చేయాలో అది మెటీరియల్ ఉంది. దాంట్లో పంపిస్తాను. ఒకసారి అవన్నీ చూసుకోండి. కలర్ ప్యాలెట్ ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ. బట్ మనకేంటంటే సాఫ్ట్‌వేర్ కాదు కాబట్టి మనం అంటే యూజ్ చేసేది సాఫ్ట్‌వేర్ కాదు కాబట్టి మనకు అంతగా అవసరం లేదు వాటి గురించి. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ మీద గనక వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కలర్స్ మొత్తం నేర్చుకోవాలి. ఏ కలర్‌కి ఏ కలర్ ఎలా కాంబినేషన్ చేయాలి అని. ఇక్కడేంటంటే ఆటోమేటిక్‌గా మాక్సిమం వాళ్ళే ఇచ్చేసారు సూటబుల్ అన్నీ. జస్ట్ మనకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవడం, లేదంటే కలర్స్ చేంజ్ చేసుకోవడం అంతవరకే. ఇవి గూడా చూడండి. ఇది గూడా మంచిగానే ఇచ్చేసారు. జస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ మార్చుకోవడమో, లేకపోతే ఈ కంటెంట్ మార్చి మన కంటెంట్ తగ్గట్టుగా ఇమేజ్‌ని వెతుక్కోవడం. ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవటం. నెక్స్ట్ ఈ ఇమేజ్‌ని ఇక్కడ తీసుకున్నాం గదా! బీజీ రిమూవర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్. ఈ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్‌కొచ్చేసి మనం పెయిడ్ వెర్షన్‌లో చేయగలము. లైక్ ఈ ఫ్లిప్ ఉందనుకోండి. ఫ్లిప్ మనకి చేంజ్ చేస్తదనమాట. జస్ట్ ఇక్కడ ఉన్న ఫ్లిప్ ఇచ్చామనుకోండి హారిజాంటల్, వర్టికల్ ఇట్లా మనం దీన్ని ఫ్లిప్ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి ఈ ఫ్రేమ్‌కి మనకి బోర్డర్ వచ్చింది. బోర్డర్ బ్లాక్ కలర్‌లో ఉంది. ఇప్పుడు మనం ఈ కలర్ చేంజ్ చేసుకోవచ్చు బోర్డర్‌కి. కలర్ చేంజ్ అయింది. అలాగే దీని బోర్డర్ విడ్త్ పెంచుకోవచ్చు. ఇది ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ బోర్డర్ విడ్త్ అనేది పెరుగుతుంది. బట్ ఇంకొక కలర్ ఏదైనా యాడ్ చేద్దామనుకోండి దీనికి. ఇట్లా కలరు విడ్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చనమాట మనకి. ఇదొచ్చేసి మనం బటన్ ఏదన్నా తీసుకున్నామనుకోండి. ఇక్కడ షేప్స్ తీసుకున్నామనుకోండి. ఈ షేప్‌కి వర్క్ అవ్వట్లేదు. జస్ట్ స్క్వేర్ షేప్‌కే వర్క్ అవుతుంది. ఈ స్క్వేర్ షేప్‌కి మనం కార్నర్స్ రౌండ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్స్ మార్చుకోవచ్చు ఇట్లా.
సైడ్స్ ఇవన్నీ మనం ఏదైనా షేప్ తీసుకొని ఆ షేప్‌కి మార్చుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫ్రేమ్‌లో మనకి ఇమేజ్ అనేది సెట్ అయింది కదా! ఈ ఫ్రేమ్స్ వచ్చేసి ఇవి అన్నమాట. మనం జస్ట్ ఇక్కడ ఫ్రేమ్స్ అని టైప్ చేసినా కూడా వస్తాయి. ఈ ఫ్రేమ్స్ ఏ షేప్ ఫ్రేమ్స్ కావాలో తీసుకొని ఆ షేప్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి ఈ ఫ్రేమ్ ఇది రౌండ్ ఫ్రేమ్ వచ్చింది. ఇది తీసేసి మనం ఈ ఫ్రేమ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఈ ఫ్రేమ్‌లో మళ్ళీ ఇమేజెస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. మన ఇమేజెస్‌కి తగ్గట్టుగా. ఫోటోస్ తీసుకొని ఇక్కడ ఫ్రీ వెర్షన్ అని ఇట్లా మనం ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్స్‌ని మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఇమేజ్ పెడితే మనకి ఇమేజ్ అంతా వస్తది. కానీ ఒక షేప్‌గా, నీట్‌గా రావాలంటే ఈ ఫ్రేమ్స్‌ని యూజ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ వీడియోస్ ఉంటాయి. బట్ మోస్ట్‌లీ వీడియోస్ అన్నీ పెయిడ్ వెర్షన్‌లే ఉంటాయి. ఆహ్, ఈ వీడియో కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇది రన్ కూడా అవుతదనమాట. మనకు వీడియో రన్ అవుతది ఇందులో. ఇప్పుడు మనకు డౌన్‌లోడ్ అయ్యేటప్పుడు వీడియోలాగా రన్ అవుతది. మనం స్టూడెంట్స్‌ని ఎ ఎలా అంటే వీడియోస్ బావుంటాయా? ఇమేజెస్ బావుంటాయా? ఇవన్నీ మనము డిజైన్ చేసేటప్పుడు ప్లాన్ జేసుకోవాలి. బట్ ఒక ఇమేజ్ పెట్టినప్పుడు యాడ్ ప్రాపర్‌గా రన్ అవ్వలేదంటే సెకండ్ ఇమేజ్‌ని ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోవాలి. మళ్ళీ ఇమేజ్, కలర్స్ ఇవన్నీ గూడా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ఈ వీడియో ఇమేజెస్ చూసాము. నెక్స్ట్ స్టెప్ మనం వీడియోస్ చూద్దాం. వీడియోస్ లేకపోతే రీల్స్ ఏవైనా చూడొచ్చు. మనం జస్ట్ మొబైల్ వీడియోస్ అంటే చిన్న సైజ్ వస్తాయి. యూట్యూబ్ వీడియోస్ అంటే పెద్దయి వస్తాయి. ఆల్ వీడియో టైప్స్ అన్నీ వస్తున్నాయి. యూట్యూబ్ వీడియోస్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మనం ఏ సైజ్ కావాలో అది ఇక్కడ చేసుకోవచ్చు. మనం జస్ట్ యూట్యూబ్ వీడియో తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి చిన్న బేసిక్ క్లిప్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసి మన డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇక్కడ ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట దీనికి. ఇక్కడ మనకు ఒక క్లిప్ అనేది ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ మనం ఇంకొకటి యాడ్ చేయాలంటే యాడ్ ఏ పేజ్. ఈ పేజ్‌లో ఇంకొక వీడియో యాడ్ చేసుకోవాలి. దీనికొచ్చి 6 పేజెస్ ఉన్నాయి. ఈ 6 పేజెస్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 6 ప్లేసెస్. ఈ ఈ 6 పేజెస్ కలిపి ఒక వీడియో అయింది. ఇక్కడేంటంటే వీడియోలో మనం కంటెంట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతది. మనం కొత్తగా అంటే ఇయన్నీ ఏం చేయక్కర్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. మన కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఇమేజెస్ ఏమన్నా యాడ్ చేసుకోవడము, దీన్ని మోడిఫై చేసుకోవటం. సేమ్ మనం టెక్స్ట్‌లో ఎలా అయితే చేసామో అట్లానే. ఇప్పుడు డిఫరెంట్‌గా మనం దీన్ని డిజైన్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి మనం ఇవి కావాలంటే ఇది ఉంచుకోవచ్చు. లేదంటే మార్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు. ఆహ్, స్టా స్టార్ట్ యువర్ బిజినెస్ ఉంది కదా! ఈ టెక్స్ట్ చూసి స్టార్ట్ యువర్ కెరియర్ అనా లేకపోతే పెట్టుకోవచ్చు. లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ వీడియోస్ అనేవి స్టూడెంట్స్‌ది ఉంది కదా! దీన్ని
బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకొని పొజిషన్ బ్యాక్ నేను లాస్ట్ అది లేయర్ ఒక్కటి ఉన్నట్టుంది. అది అందుకే పోవట్లేదు. జస్ట్ ఎవరి కెరియర్ ఇది వీడియో ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ అనేది వచ్చేసింది ఇక్కడ. ఇది వచ్చేసి ఒకసారి ఇక్కడ చూద్దాము. మీరు ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ కూడా చిన్న చిన్న వీడియోస్ కానీ ఇక్కడ పెట్టొచ్చు. ఈ కంటెంట్ అనేది మీరు ఇక్కడ కెరియర్కి సంబంధించిన కంటెంట్ ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోండి వరుసగా. వీటన్నిటిని ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం వాయిస్ యాడ్ చేయాలి. మన ఓన్ వాయిస్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ కానీ ఏదైనా. ఇక్కడ వచ్చేసి మనకి మ్యూజిక్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు ఒక్కటి కూడా అవైలబుల్లో లేదు. ప్రీవియస్ కొన్ని ఉండేవి, తర్వాత ఒక 10కి చేశారు. ఇప్పుడు అవి కూడా లేవు. ఇక్కడ ఏఐ జనరేటెడ్ అని కొత్త ఫీచర్ యాడ్ చేశారు రీసెంట్గా. ఇది మనం కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్కి మనకు వాయిస్ ఓవర్ అనేది జనరేట్ చేస్తుంది. ఎన్ని క్యారెక్టర్స్ చేస్తుందో తెలియదు, చూద్దాం మనం కూడా ఫస్ట్ టైం ఇది. సెలెక్ట్ ద వాయిస్. మన ఇండియన్ ఇంగ్లీష్ లేదు, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఉంది. మనది యూకే ఇంగ్లీష్ కదా. ఓకే, ఇవి పెయిడ్ వర్షన్ ఉన్నాయి, ఫ్రీ వర్షన్ ఏం లేవు. Master Digital Marketing from home. Master digital marketing from home. PC cell phone rocket ready to launch your career in the digital world. ఈ అంటే ప్రాపర్గా రావట్లేదు. ఇక్కడ ఏంటంటే ఈ టెక్స్ట్లు ఇవన్నీ కూడా మనం ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. బట్ ఇంతకుముందు ఈ ఫీచర్ లేదు దీనికి, ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేశారు. కొత్త కొత్త ఇన్నోవేటివ్స్ వస్తూ ఉన్నాయి. Master digital marketing from home. Ready to launch your career in the digital world. ఇంకా జనరేట్ ఏఐ వాయిస్ జనరేట్ అవుతుంది. బట్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే జనరేట్ ఏఐ వాయిస్ అని చెప్పి వేరే టూల్స్ ఉండేవి. ఆ టూల్స్లో కంటెంట్ ఇచ్చి అందులో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆప్షన్ ఇక్కడే పెట్టేశాడు. ఓకే, ఇక్కడ యాడ్ అయిందా ఇది? జస్ట్ ఇది డ్రాగ్ చేసుకుంటే ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. Master digital marketing from home. Ready to launch your career in the digital world. Join our digital marketing online training and learn skills that brands are hiring for. What you'll learn: SEO and SEM, social media marketing, Google and Meta ads, email marketing, analytics and reporting, live projects plus certification. Perfect for students, working professionals, entrepreneurs. New batch starts. Insert date. 100% online. Live classes. Recorded sessions available. DM us. DMTRAIN to get the syllabus and free demo class. Upskill now and be job ready. ఇక్కడ మనం ఇచ్చిన కంటెంట్ వరకు ఇచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్ట్రా వీడియో మనకు వద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ పేజ్ అంటే పేజ్ స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు మనకి వద్దు, ఇది సెలెక్ట్ చేసుకుని డిలీట్ ఆప్షన్ నొక్కేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మనకి రిట్రీవ్ కావాలంటే Ctrl+Z అయితే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. డిలీట్ ఇది సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకున్నాం. అలాగే మనకి వాయిస్ అనేది వద్దు. వాయిస్లో ఎక్కడన్నా మనకి నచ్చలేదు, జస్ట్ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు తీసేయాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ ఆడియో అని వస్తుంది. ఈ స్ప్లిట్ ఆడియోని
స్ప్లిట్ ఆడియో ఇక్కడ వరకు చాలా సెలెక్ట్ చేసి సేమ్ దీన్ని కూడా డిలీట్ చేస్తాం మనం. డిలీట్ చేసినాక మనకి ఇంత పెద్ద వీడియో వద్దనుకున్నాం అనుకోండి, ఈ వీడియోని ఇట్లా డ్రాగ్ చేస్తే చిన్నదైపోతుంది. ఇక్కడ ఇది ఎక్స్ట్రా యాడ్ అయింది, ఇది ఎక్స్ట్రా అది డిలీట్ పేజ్ అంటే ఇది డిలీట్ అయిపోద్ది. ఇక్కడ వరకు మనకు ఒక వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం Master digital marketing from home. ఇది కూడా మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, మనం మొత్తం పేజెస్ ఉన్నాయి. ఇక్కడ MP4 ఉంది, ఇది ఉందో లేదో చూసుకొని ఇక్కడ డౌన్లోడ్ అంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుద్ది. బట్ ఇక్కడ మనం ఈ ఈ వీడియోకి నేమ్ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఇచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా యానిమేషన్స్, పొజిషన్స్ ఏమన్నా చేసుకోవాలంటే ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి పేజీ యానిమేషన్ అంటే టోటల్ పేజీకి వస్తుంది, నాట్ మనం పెట్టిన వీడియోకి ఇవన్నీ రావు. బట్ ఇట్లా మనం కలర్స్ కానీ టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవటం, ఇక్కడ స్పీడ్ ఎంత స్పీడ్లో వీడియో రన్ అవ్వాలి, అలాగే పేజ్ స్ప్లిట్ అండ్ డిలీట్ ఈ ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనం ఇవన్నీ ఇట్లా జనరేట్ చేసుకుని ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మనం యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియా ఛానల్లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో కూడా ఒక ప్లెయిన్ తీసుకొని ఈ ప్లెయిన్ దాంట్లో మనకి ఇంకా ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి కదా, మనం ఇంకా ఏమైనా వీడియోస్ నచ్చితే యాడ్ చేసుకోవటం, లేదా ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవటం. ఈ ఎలిమెంట్స్లో కూడా మనకి ఇక్కడ అంటే చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. స్ప్రింకిల్స్ అని తీసుకున్నాం అనుకోండి, ఇట్లా డిఫరెంట్ వస్తాయి స్ప్రింకిల్స్. ఇందులో కూడా స్ప్రింకిల్స్ యానిమేషన్ అని వచ్చింది అనుకోండి, మనకి ఇంకా ఇట్లా యానిమేటెడ్ స్ప్రింకిల్స్ కూడా వస్తాయి. మనం ఈ ఫస్ట్ వీడియోలో ఇది యాడ్ చేద్దాము, నెక్స్ట్ ఇది యాడ్ చేద్దాం, అంటే ఈ కింద యాడ్ చేద్దాం. ఇది లైక్ ఇట్లా యాడ్ చేసాం అనుకోండి, వీడియో మొత్తం అప్లై అయిపోతుంది. మనకి ఏది కావాలంటే అది అట్లా. Master digital marketing from home. Ready to launch your career in the digital world. Join our ఇట్లా మనం digital marketing యాడ్ online చేసిన training and learn skills ఎలిమెంట్స్ that అన్ని brands యాడ్ are అవుతాయి. hiring for. ఏది కావాలన్నా ఇంకా ఇట్లానే యాడ్ చేసుకోవచ్చు మనం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ మంచి వీడియోస్ రెడీ చేసుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే ఈ వీడియోస్ మీద వీటి మీద మంచి గ్రిప్ ఉందనుకోండి, ఇక్కడ మీరు వీడియోస్ ఎడిట్ చేసుకొని లైక్ మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియోస్ కానీ, లేకపోతే చిన్న వీడియోస్ కంపెనీస్కి కానీ, మళ్ళీ ఇట్లాంటివి అన్నీ చేసుకొని దీని మీద కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి, మంచిగా కూర్చొని నీట్గా చేయగలిగే క్రియేటివిటీ కొంచెం ఉండాలి, అలాగే పేషెన్స్ ఉండాలి. అప్పుడు మంచిగా మంచి వీడియోస్ అనేవి ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏదైనా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనుకోండి, పెయిడ్ వర్షన్కి తీసుకెళ్తే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇంకా నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే బయట నుంచి ఏమైనా యాడ్ చేయాలి అనుకోండి, ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, ఆడియోస్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని క్లిక్ చేస్తే మనకి ఆడియోస్ అనేవి వచ్చేస్తాయి. ఈ ఆడియోస్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అప్లై అయిపోతుందండి. లైక్ ఇట్లా మనం ఈ వీడియోస్ని డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇలాగే మనకి రీల్స్ కూడా చేసుకోవచ్చు. రీల్స్ కూడా మంచిగా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. రీల్స్ చేసుకోవచ్చు. లైక్ లోగోస్ చేయాలనుకోండి, డిఫరెంట్ లోగోస్ ఉన్నాయన్నమాట. మీరు అంటే పెయిడ్ వర్షన్కి వెళ్తే కొంచెం మంచి లోగోస్ వస్తాయి. ఫ్రీ వర్షన్లో ఏంటంటే ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ లోగోస్ని మనకు నచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు. నేమ్లో అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ కంటే ఏ బిజినెస్కైనా రిలేటెడ్గా లోగోస్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఈ లోగోస్ని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇమేజెస్కి ఎలా చేసామో సేమ్ అంతే అనమాట. బట్ ఇంకా మీరు ఏదైనా కావాలనుకుంటే కొత్త ఒక
ఒక ఇమేజ్‌లో ఒక ఫాంటో ఏదో నచ్చింది. ఇంకొక దాంట్లో ఇంకోటి 2 కలిపి మెర్జ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్ లోగోస్. ఇంకా మనకేదన్నా లోగోస్ కావాలనుకోండి ఇవన్నీ వెతుక్కునే బదులు మనకిక్కడ లోగో వచ్చేసి స్టడీకి రిలేటెడ్. స్టడీకి రిలేటెడ్‌గా వస్తే మొత్తం అన్ని స్టడీ రిలేటెడ్ లోగోస్ వచ్చేస్తాయి. వీటిలో మనకు నచ్చిందాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి లోగోస్ కానీ మనకు నచ్చినవి డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఇదొకటి రౌండ్ లోగో వచ్చింది ఇట్లా మంచిగా. ఇవన్నీ మనం డిజైన్ చేసుకోవచ్చు. లైక్ లోగో ఇక్కడ వచ్చేసి కేటగిరీస్ ఉన్నాయి. మనం ఆల్ కేటగిరీస్ ఇన్‌స్టాగ్రామ్‌కి డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో యానిమేటెడ్ లోగోస్ కూడా ఉంటాయి. ఇట్లా యానిమేటెడ్ లోగోస్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఏఐ వచ్చింది. ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. లోగో స్కిల్ గుడ్ లుకింగ్ కలర్స్ అని ఇచ్చాము. జస్ట్ ఒక లోగో అనేది ఎలా జనరేట్ చేద్దామో చూద్దాం. బట్ మ్యాక్సిమం ఏఐ తోటి ఫిల్ చేసేసాడు క్యాన్వా కూడా. ఇట్లా వచ్చేసి డిఫరెంట్. కాకపోతే ఇంకా మనం స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇస్తే ఇంకా స్పెసిఫిక్గా మనకు వస్తుంది అనమాట. జస్ట్ మనం లోగో డిజైన్ ఫర్ అప్ స్కిల్ అని వచ్చింది కదా, లైక్ ప్రాంప్ట్ ఇవ్వాలి కదా మేడం? ప్రాంప్ట్ మనం ప్రాపర్గా అప్ స్కిల్ లైక్ ఈ ప్రాంప్ట్లో మనకి ఎలాంటి ఇమేజెస్ కావాలి. ఒకవేళ మనకి లేదనుకోండి బయట అప్ స్కిల్ అనేసి అప్ స్కిల్ అనేసి చెక్ చేస్తే ఇక్కడ లోగో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. జస్ట్ ఓకే ఇదేదో జస్ట్ ఊరికే ఇమాజిన్ జస్ట్ ఇది ఒకటి కొంచెం బాగుంది అనుకోండి, జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఏవి ఫైల్ ఇది వస్తుందేమో చూద్దాం. ఏవి ఫైల్ skill. Upskill create logo like this for upskill. Take idea from image, take idea from image and create logo.
అండ్ బట్ అక్కడేంటంటే ఎడిట్ చేసుకోవడం మనకు కష్టమండి. ఏదైనా చిన్న చిన్న ఎడిట్స్ చేసుకోవాలనుకుంటే మనకి రాదు. ఇక్కడ ఏఐతో చేసింది. ఇప్పుడు జస్ట్ టేక్ ఐడియా ఫ్రమ్ దిస్ అండ్ క్రియేట్ వీళ్ళు ఇక్కడొచ్చేసి 3 టైప్స్ ఇచ్చింది మనకి. అప్ స్కిల్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్. ఇట్లా మనం ఏఐతో కూడా జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇంకా ప్రాంప్ట్ ఇస్తే మనకి రౌండ్ కావాలా? లేకపోతే ఇంకా లెటర్స్‌లో కావాలా? అండ్ సైజెస్, కలర్స్ మనమే ఇంకా ఇచ్చే కొంది మనకి ఇంకా అది యాక్యురేట్‌గా మనకి డిజైన్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు లేదు. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు దీంట్లో కూడా ఏఐని. మంచిగా వస్తున్నాయి. ఇమేజెస్ అంతకుముందు ఇస్తే ప్రాపర్‌గా వచ్చేయి కాదు. లెటర్స్ అసలు వచ్చేయి కాదు. లెటర్స్ మొత్తము ఇందాక కష్టపడి అంతసేపు ఇమేజ్ చేశాం కదా! ఇప్పుడు దీంతో చూద్దాము. ఈజీగా ఎలా వస్తది. ఇక్కడ సైజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ సైజ్ కావాలని. ఇక్కడ స్టైల్స్ నార్మలా ఈ స్టైల్స్‌లో ఏదైనా కావాలంటే ఇస్తది. బట్ మన ఈ స్టైల్స్ ఏమి వద్దులే నార్మల్‌గా చూద్దాం ఫస్ట్. క్రియేట్ ఇమేజ్. ఓకే. యెస్ ఇక్కడ ఇమేజెస్ అనేవి వచ్చినాయి. ఇక్కడొచ్చేసి ఆహ్, ఇమేజ్ న్యాచురల్ ఇమేజ్. టెక్స్ట్. ఇక్కడ మనకి వాయిస్ సెర్చ్ కూడా ఉంది. మనకి ఒకవేళ టైప్ చేయడం కష్టంగా ఉంటే వాయిస్ సెర్చ్ కూడా ఇచ్చుకొని మనం జనరేట్ చేసుకోవచ్చు. వాయిస్ సెర్చ్ కూడా ఆప్టిమైజ్ చేసాం. ఇక్కడొచ్చేసి మళ్ళీ ఇంకొక ఇమేజెస్ అనేవి వస్తున్నాయి. జస్ట్ ఇట్లా డిఫరెంట్‌గా ఇచ్చేసారు. ఇక్కడొచ్చేసి మనం ఇది చూడండి టెక్స్ట్ చూడండి. రెడీ టు లాంచ్ యువర్ కెరియర్ అండ్ ఇన్ డిజిటల్ వరల్డ్. ఇంకా ఇది కొంచెం ప్రాపర్‌గా రాలేదు. ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్‌కి. ఇది నార్మల్‌గా ఈ నార్మల్ ఇమేజెస్‌కైతే బానే వచ్చింది. ఇట్లా మనం ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇట్లా ప్రాంప్ట్ తోటి. ఓకే అండి. ఈ రోజుకి ఇవి చేయండి. రేపు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం ఇవి కూడా సేమ్ ఇంక అంతే మీరు జస్ట్ రెజ్యూమ్స్ అనేసి చెక్ చేసుకుంటే రెజ్యూమ్స్ వచ్చేస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ కూడా వస్తాయి మేడం. ఏంటండి? అంటే రెజ్యూమ్ టెంప్లెట్స్ వస్తాయి. ఆ టెంప్లెట్స్‌ని మనకు కావాల్సినట్టుగా మోడిఫై చేసుకోవడం. ఓకే. సెర్చ్ ఫర్ రెజ్యూమ్స్ కేటగిరీస్‌లో ఏవో రెజ్యూమ్స్ అనేవి వచ్చినాయి. వర్డ్‌లో చేయాలంటే చాలా టైం పడతది. బట్ ఇక్కడైతే ఈజీగా అయితది మనకి ఫాస్ట్‌గా. నీట్‌గా అన్ని అలైన్‌మెంట్స్ ఉంటాయి. మనం ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఇక్కడ మన ఇమేజ్ యాడ్ చేసుకోవటం. ఈ ఇయన్నీ ఎడిట్ చేసుకోవటం.
ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకొని, ఈమెయిల్ ఐడి, అడ్రస్లు, మనకి ఏమైనా వెబ్సైట్స్ ఉంటాయి, అవి మన ఎడ్యుకేషనల్ స్కిల్స్, మన స్కిల్స్, లాంగ్వేజెస్, రిఫరెన్సెస్, మన ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎడిట్ చేసుకోవడం చేసుకొని, మీకు ఒకవేళ ఏదైనా ఎడిట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటే జస్ట్ చాట్ జీపీటీకి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీకు క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది కంటెంట్. సింపుల్గా అయిపోతుంది రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటూ. బట్ ఇక్కడ ఏంటంటే మీరు యాడ్ చేసేటప్పుడు స్కిల్స్ మీకు ఏమొచ్చినది ప్రాపర్గా అన్ని స్కిల్ యాడ్ చేసుకోవాలి. లైక్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవాలి నీట్గా, అది ఇంపార్టెంట్. జస్ట్ ఎడిట్, ఇది టెక్స్ట్ తీసేసి ఇంకో టెక్స్ట్ పెట్టడమే, టెక్స్ట్ డిలీట్ చేసుకోవడం, మళ్ళీ ఇంకో టెక్స్ట్ యాడ్ చేసుకోవడం, అంతే. ఇంకా మనకు చాలా డిజైన్స్ ఉంటాయి ఇక్కడ వెళ్తే చూడండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. మనకి ఏది మనకి ప్రాపర్గా నీట్గా అనిపిస్తే, అఫీషియల్ కొంచెం ప్రొఫెషనలిజంగా అనిపిస్తే ఆ రెజ్యూమ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బాగుంది నీట్గా, బట్ ఇది అప్గ్రేడ్ అంట. ఓకే, నాకు కొంచెం బాగుంది అనుకునే అన్ని అప్గ్రేడ్ చూపిస్తాడు. ఫోటోస్ యాడ్ చేయాలా? ఏంటండి ఫోటోస్ ఏం ఫొటోస్ ఇక్కడ? అది మీ ఇష్టం అండి, చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. మ్యాండేటరీ ఏం కాదు. ఇక్కడ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. లైక్ ఇక్కడ ఇంకా ఏంటంటే మీరు బిజినెస్ కార్డులు డిజైన్ చేసుకోవచ్చు. లోగోస్ చూసారు కదా, విజిటింగ్ కార్డ్స్. అక్కడ ఇక్కడ విజిటింగ్ కార్డ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన డిజైన్స్ విజిటింగ్ కార్డ్స్ రాసుకొని ప్రింటబుల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్లు కూడా తీయించుకోవచ్చు వీటిని. ఇంకా కొన్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. లైక్ మనం ఇమేజ్ మీద క్లిక్ చేసినా కూడా మన సోషల్ మీడియా ఐకాన్స్కి వెళ్ళడం, మన వెబ్సైట్స్కి వెళ్ళడం, ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ అవి ఇక్కడ వర్క్ అవుతాయో లేదో తెలీదు. లైక్ వీడియో ఫార్మాట్, బిజినెస్ కార్డులు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. బర్త్డే కార్డ్స్ రెడీ చేసుకోవాలనుకోండి, బర్త్డే విషెస్ కార్డ్స్ రెడీ చేసుకోవచ్చు. గర్ల్స్కి బర్త్డే విషెస్ కార్డ్స్, ఇట్లా మనకి ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ కావాలని మొత్తం ఇక్కడే వస్తాయి అనమాట. పీపీటీ చేసుకోవాలనుకున్నా కూడా జస్ట్ పీపీటీస్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి పీపీటీ వచ్చేసింది, ప్రొఫెషనల్ ప్రజెంటేషన్స్. ఇక్కడ 2 ఉన్నాయి. లైక్ ఇంకా బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ పీపీజీ ప్రజెంటేషన్స్ ఉంటే ఇక్కడ మనకి కావాల్సిన పీపీటీస్ సేమ్ మనకి కంటెంట్ కావాలంటే చాట్ జీపీటీని తీసుకొని పీపీటీస్ ఇక్కడ వచ్చేసి రైట్ పీపీటీ కంటెంట్ అని చెప్పి టాపిక్ ఇచ్చేస్తే ఆ టాపిక్ రిలేటెడ్ మొత్తం స్లైడ్స్ వైజ్గా అదే డేటా ఇచ్చేస్తుంది మీకు. జస్ట్ మీరు ఇంకా నచ్చిన టెంప్లెట్, మన కంటెంట్కి రిలేటెడ్గా ఉన్న టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని అప్లై 14 పేజెస్ అంటే మొత్తం అప్లై అవుతాయి. ఇక్కడ సేమ్ ఎడిట్ చేసుకోవడం, ఇంక మీరు ఎక్స్ట్రా వర్క్ ఏమి ఉండదు. జస్ట్ ఎడిట్ చేసుకోవడం, మనకు నచ్చినట్టు మాడిఫై చేసుకోవడం, కావాల్సిన ఇమేజెస్ యాడ్ చేసుకోవడం, కలర్స్ చేంజ్ చేసుకోవడం, ఇది మన ప్రాసెస్ అన్నమాట. ఈ పీపీటీస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు.
ఇక్కడ మన రైట్ పీపీటీ కంటెంట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, మాస్టర్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చామంటే జస్ట్ అంటే పెద్ద ప్రాంప్ట్స్ ఇంకా మనం బాగా డెప్త్‌గా ఎళ్లి నీట్‌గా ఇస్తే అప్పుడు ఇంకా బావుంటది. ఇది జస్ట్ బేసిక్ అంతే. జస్ట్ ఇవి ఇచ్చేస్తే ఇది సింపుల్ ప్రాంప్ట్సే మనం ఇచ్చేది. ఇంకా మనము ప్రొఫెషనల్‌గా ఇవ్వాలంటే ఇంకా చాలా ఇందులో ఇంక్లూడ్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉంటాయి. లైక్ ఎట్లాంటి పాయింట్స్ కావాలి, బుల్లెట్ పాయింట్స్, లైక్ ఏంటంటే గ్రాఫ్స్‌కి రిలేటెడ్‌గా పాయింట్స్, టేబులర్ ఫార్మాట్‌లో వాల్యూస్ ఇవ్వడం, ప్రాపర్‌గా అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తే లైక్ ఇక్కడ పాయింట్స్ వచ్చింది కదా! మనం పాయింట్స్ కాకుండా పారాగ్రాఫ్స్‌గా కూడా రాపిచ్చుకోవచ్చు. రైట్ పారాగ్రాఫ్ వైస్ అని ఇస్తే మనకి వచ్చేస్తదనమాట. ఇట్లా మనకి నచ్చినట్లు మనము ఈ కంటెంట్ తీసుకొని ఈ స్లైడ్స్‌లో పేస్ట్ చేసుకోవడం. లేకంటే ఇది మనకి సెట్ అవ్వలేదనుకుంటే ఇంకొక స్లైడ్‌కి మార్చుకోవడమే. మనకి ఏది కరెక్ట్‌గా అనిపిస్తే అది తీసుకోవటం. ఒకసారి ఇక్కడ చూస్తే ఓవర్‌వ్యూ కనిపిస్తుంది కదా! పేజెస్ చేంజ్ అయిపోయినాయి. జస్ట్ ఇది కొంచెం బావుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకొని పీపీటీ డిజైన్ చేసుకోవచ్చు. బట్ కొంచెం టైం పడతది. ఇట్లా మీరు మాక్సిమం అన్నీ ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. లైక్ వెబ్‌సైట్ డిజైనింగ్, యూఎక్స్, యూఐ డిజైనింగ్ చేసుకునేవాళ్ళు చేయొచ్చు ఇక్కడ. సెక్షన్స్, కెన్ యూ యాడ్ ద సెక్షన్స్ ఇయన్నీ మనకి అంటే డెవలపర్స్‌కి ఇవన్నీ యూజ్ అవుతాయి. మనకి యూజ్ అయ్యే వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొన్ని పాయింట్స్ లిటిల్ బిట్ కంప్లీట్ అయిపోతది. ఓకేనా? యాహ్! రేపు ఇవన్నీ చేయండి. చాలా ఉన్నాయి కదా! ఇమేజెస్, వీడియోస్. చేస్తాను. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి ప్రాపర్‌గా. యాహ్! రేపు ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఇది క్యాన్వాకి సంబంధించినవన్నీ. ఓకే. 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 థాంక్ యూ.